కోట శ్రీనివాసరావు పరిచయం అక్కర్లేని పేరు. తెలుగు సినిమాకి ఆయన కోట అనిపిస్తుంది నాకు. ఎన్ని సినిమాలు, ఎన్ని రోల్స్. ఆ జనరేషన్ వాళ్ళకి కాదు, ఈ జనరేషన్ వాళ్ళకి కూడా ఆయన తెలుసు. చాలా బాధ కలిగించే విషయం ఏంటంటే మొన్ననే ఆయన పుట్టినరోజు జూలై 10న. కానీ ఈరోజు ఇలాంటి వార్త వినాల్సి వస్తుందని అనుకోలేదు. ఈరోజు తెల్లవారుజామున 4 గంటలకి ఆయన ఇంట్లోనే తుది శ్వాస విడిచారు. బేసిక్గా మనం ఏమనుకుంటాం, ఒక పేద క్యారెక్టర్ చేసిన మనిషి సడన్గా వచ్చి ఒక రిచ్ క్యారెక్టర్ చేస్తే సర్ప్రైజ్ అయిపోతారు ఆడియన్స్. ఒక కామెడీ రోల్స్ చేసి బాగా నవ్వించేసి ఒక్కసారిగా స్క్రీన్ మీద చాలా సీరియస్ విలన్ క్యారెక్టర్ చేస్తే యాక్సెప్ట్ చేస్తారు జనాలు. చాలా కష్టమే, కానీ ఆయనకి సాధ్యమైంది. ఆ మాటకు వస్తే రావు గోపాలరావు గారు, కైకాల సత్యనారాయణ గారు, ఎస్పి రంగారావు గారు, వీళ్ళు కూడా పేద క్యారెక్టర్స్ తర్వాత కామెడీ క్యారెక్టర్స్ చేసి విలన్గా కూడా మెప్పించారు. వీళ్ళ తర్వాత ఆ లోటు పూడ్చింది ఎవరైనా ఉన్నారంటే కోటనే. నాకైతే కోట శ్రీనివాసరావు గారు అని అనగానే, నేను కోట శ్రీనివాసరావు గారిని మీ ముందు చెప్తున్నాను కానీ కోట అనే అంటారు. మనందరం కూడా కోట అనే పిలుస్తాం కదా, మనకంటే చాలా పెద్దోడు, ఎంతో గౌరవం ఇవ్వాలి. కానీ ఏంటో మరి ఆ సినిమాలు చూసి మనం అంత దగ్గరైపోయామా, మన మనిషి అనుకున్నామా అనిపిస్తుంటుంది నాకు. కోట ఆయన తలుచుకోగానే ఎన్ని క్యారెక్టర్స్, ఎన్ని సీన్స్ నేను నవ్వుకున్నవి గుర్తొచ్చాయంటే ఈరోజు. అలానే మీకు గుర్తొచ్చిన సినిమాలు, మీకు గుర్తొచ్చిన క్యారెక్టర్స్ మెన్షన్ చేయండి. జంబలకడి పంబ నేను ఎంత నవ్వుకుంటానో ఇప్పటికీ. కాగుడింతం కోట శ్రీనివాసరావు గారు చెప్పడం కా, కానీ సాగదీస్తే కా, కానీ దిగ్గొడితే కీ, కానీ ఎగ్గొడితే కే. ఇట్లా కాగుడింతం ఆయన చెప్పిన విధానం నేనంత ఎగ్జిక్యూట్ చేయలేను కానీ బట్ నాకు ఆ సీన్ బాగుంటుంది. ఇంకా అహనా పెళ్ళంట నేనైతే మర్చిపోలేను. అహనా పెళ్ళంట్లో నాకేంటని ఆ డైలాగ్. తర్వాత ఆయన పిసినారితనం, కోడిని ముందు పెట్టుకొని ఒట్టన్నం తినడం. ఆ తర్వాత కలెక్టర్ అయి వస్తాడు బావమరిది, ఈయన పిసినారితనం చూసి ఆయన పిచ్చోడైపోతాడు. మా అమ్మగారు సినిమా కూడా నాకు బాగా గుర్తు. అందులో బాబు మోహన్ అండ్ కోట శ్రీనివాసరావు కాంబినేషన్ అయితే అసలు అల్టిమేట్. బాబు మోహన్ అన్నా అని పిలుస్తారు, ఆ స్టైలే వేరు. బెగ్గర్ క్యారెక్టర్ చేస్తున్నాడు బాబు మోహన్ అందులో. కోట అరుగు మీద కూర్చుని ఉంటాడు, ఈయన వస్తాడు. ఇన్ ప్లేట్ మీద బోల్డ్ అని ఉంటాయి ఐటమ్స్. తమరు తినే భోజనం ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కూడా తినరేమో అని అంటారు కోట. ఇది నార్మల్గా అనిపిస్తుంది బికాజ్ నాకు రాదు అంతగా, బట్ ఐ రిమెంబర్ ద డైలాగ్. కోట శ్రీనివాసరావు గారి డైలాగ్ డెలివరీ వేరు కదా, ఇప్పుడులాగా లేదు కామెడీ. అప్పుడు ఈ సీన్ చూసినప్పుడు ఎంత నవ్వుకుంటామో, పదే పదే చూసినా కూడా అంతే నవ్వు వస్తుంది. ఒకసారి ఆల్రెడీ చూసేస్తే మళ్ళీ నవ్వు రాదు, కానీ ఎన్నిసార్లు చూసినా నవ్వు వస్తాయి అలాంటి కామెడీ సీన్స్. ఇంకా కాగుడింతం అయితే నేను నా కొలీగ్ చాలాసార్లు అది చెప్పుకొని నవ్వుకునేవాళ్ళం. ఇన్ని కామెడీ క్యారెక్టర్స్ చేశారు కదా, అంతకంటే సీరియస్, అంతకంటే పవర్ఫుల్ విలన్ క్యారెక్టర్స్ కూడా చేశారు కోట గారు. గణేష్ ఆర్జీవి డైరెక్షన్ వచ్చిన గాయం, అందులో మాణికం క్యారెక్టర్, ఐ కాంట్ ఫర్గెట్ దాట్. శత్రువులో ఆయన డైలాగ్ డెలివరీ హ్యాట్స్ ఆఫ్. ఇక రంగం సినిమాలో కూడా ఆయన పొలిటికల్ లీడర్గా కనిపించారు. ఛత్రపతిలో ప్రభాస్ పవర్ఫుల్గా చెప్పే ఒక్క అడుగు, ఆ డైలాగ్ ఎవరు చెప్పారనుకుంటున్నారు? మన అప్పలనాయుడు, మన కోట గారికి. వీటన్నిటితో పాటు కామెడీ, విలన్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్తో పాటు అమ్మోరులో ఆయన మాంత్రికుడిగా కనిపించారు. అదేలా మర్చిపోతాం? ఆయన చెప్పుకుంటూ పోతే బోలెడని సినిమాలు, 750 సినిమాలు అంటే ఒకటా రెండా, ఎన్ని గుర్తు చేసుకోగలం చెప్పండి? ఒక సందర్భంలో ఆయన చెప్పిన విషయం ఏంటంటే, ఒకే రోజు 5-6 సినిమాలకు కూడా పనిచేసేవారట. ఉదయం నుంచి మళ్ళీ తెల్లారి 5 గంటల వరకు ఓ పని చేసి మళ్ళీ 6 o'clockకి ఇంకో సినిమా షూటింగ్కి వెళ్ళేవారట. రెస్ట్లెస్గా పనిచేసిన సందర్భాలు ఎన్నో అని ఆయన షేర్ చేసుకున్నారు. ఏదేమైనా ఆయన మనకి క్లియర్, కానీ ఆయన నటించిన సినిమాలు, ఆయన నటించిన క్యారెక్టర్స్ ఎప్పటికీ బతికే ఉంటాయి. వాటి ద్వారా మనం ఆయన ఎప్పటికీ గుర్తుపెట్టుకునే ఉంటాం, మర్చిపోలేము.